ఈ ఆదివారం అయితే ఈ పకోడీతో పండగ చేసినాం. హలో మామ నమస్తే, మళ్ళీ వచ్చినమంటే తగ్గేదేలే. ఈ రోజు మా మామ నేను మేడపై అయితే పోతున్నాం. మనకు మేడలో చిన్న పని అయితే ఉంటే ఆ పని అయితే చూసుకొని ఒక 1/2 కేజీ చికెన్ అయితే కొడుచుకున్నాం మామ. మీరేంటో ఎప్పుడు చికెన్ తో చికెన్ పులుసు, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఏ మట్టుకే చేస్తున్నారు, వేరే ఏమన్నా జయరా ఏంద్రా అని అనుకోమాకండి. ఎందుకంటే మామ మనకు నెలకు వచ్చేదే 4 వారాలు. 4 వారాలలో 4 రకాల చికెన్ కర్రీలు తినకపోతే మన మనసు అయితే ప్రశాంతంగా ఉండదు. చికెన్ తీసుకొని ఇంటికి వెళుతుంటే మనకైతే మస్తాన్ మామ అయితే కనిపించాడు. మా ఊర్లో చేపలు పట్టాలన్నా చేపలు అమ్మాలన్నా ఈయనే మామ. ఇప్పుడు మనం తెచ్చుకున్న చికెన్ కి అయితే బాగా మసాలాలు తట్టించి కాసేపు అయితే ఎండలో అయితే పెడదాం. వేరే ఏరినా ఎండలో పెట్టడం ఏంద్రా మసాలాలు పూసి. ఓ అది కాదు, మీకంటే ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోరు, మాకంటే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఎండలో పెట్టినా. సర్లే గానీ ఎంతకైతే చూడండి నా కాడ పుంజులు ఎట్టుండే ఏట్ల ఏదో ఒక రోజు చికెన్ ఫ్రై అయితే చేద్దాం. అయితే మనం పొయ్యి మీద బాణీలు పెట్టుకొని బాణీలో నూనె పోసుకొని చికెన్ పకోడీ వేసుకుంటే చూడండి మామ ఎలా కాలుతున్నాయో. మన చికెన్ పకోడీ అయితే బాగా మంచిగా రోస్ట్ అయింది. చూడండి మామ ఎంత ఎర్రగా కనిపిస్తుందో. ఎప్పుడు పనులే కాదు, అప్పుడప్పుడు ఆదివారం ఇలాంటి మంచి మంచి రెసిపీలతో కర్రీలు చేసుకుని అయితే తినాలి. ఇప్పుడైతే చూడండి మన చికెన్ పకోడీ చక్కగా అయితే రెడీ అయిపోయింది. ఆ పకోడీని అలా ప్లేట్ లో వేసుకుని దాని మీద లైట్ గా నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఉంది మామ మామూలుగా అంటే మామూలుగా అయితే లేదు, అదిరిపోయింది. సూపర్ అంటే సూపర్ మామ. అసలు ఎలా ఉంది అంటే అలా ఉంది. ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ మామ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.